హలో అండి. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటబుల్ కూర్మా విత్ పన్నీర్ చేసుకుందాం. దానికి గాను నేను కొన్ని ఆనియన్స్, కొన్ని టొమాటోస్ ముందే కట్ చేసి పెట్టేసుకున్నాం. అప్పుడు మనకి ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది కుకింగ్. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఏం చేయాలంటే మన మసాలా దినుసులు ఉంటాయి కదా, యాలకులు, లవంగాలు అండ్ దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. అది మంచి స్మెల్ని ఇస్తుంది. అది ఆ స్మెల్ వస్తున్నప్పుడు మనం ఆ కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ప్యాన్లో వేసేసి ఫ్రై చేయాలి. అవి కొంచెం సేపు బ్రౌనిష్గా అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ కసూరి మేతి కూడా వేయాలి. అది వేస్తే మీకు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది స్మెల్ అండ్ టేస్ట్ అన్నీ. ఓకే, చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో. ఆల్రెడీ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా నేను ఇప్పుడు చెప్పినట్టుగా పసుపు, కారం అవన్నీ వేసేసాను. ఇప్పుడు దాంట్లో కొంచెం మనం క్యాష్యూస్ వేయాలి. క్యాష్యూస్ ఏంటంటే పన్నీర్ గ్రేవీకి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనే చెప్పాలి. ఎందుకంటే అది ఒక కమ్మటి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. మీకు రెస్టారెంట్స్లో పన్నీర్ గ్రేవీ ఎందుకు బాగుంటుంది అంటే దే ఆల్వేస్ యూస్ దెమ్ అనమాట. క్యాష్యూస్ యూస్ చేయకపోతే అంత మంచి ఫ్లేవర్ రాదు. ఓకే, ఇప్పుడు క్యాష్యూస్ యూస్ చేస్తున్నాం కదా, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంటే అన్ని గ్రేవీస్లోకి ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? చెప్పుకోండి. పెరుగు. అవును, మీరు కరెక్టే చెప్పారు. ఆ పెరుగు వేసేసిన తర్వాత మీకు ఆనియన్స్ ఫ్రై అవుతుంటే మీకు ఇట్లా ఆ ఫ్లేవర్ ఇట్లా వస్తుంది బయటికి, అరోమా. అది మీరు ఎక్కడి నుంచైనా వచ్చి అడుగుతారు మిమ్మల్ని, ఏం కుక్ చేస్తున్నారు ఈరోజు అని. అంత బాగుంటుంది. ఆహా, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చూడటానికే ఇంత బాగుంది. ఇంకా చాలా ప్రొసీజర్ ఉంది. అది అంతా అవితే ఇంకా మీకు రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టొమాటోస్ వేసి కొంచెం సేపు అది కూడా ఫ్రై చేసేసిన తర్వాత దాన్ని మనం గ్రైండ్ చేయాలి. అయితే గ్రైండ్ చేయడానికి ముందు కొంచెం సేపు దాన్ని చల్లారనివ్వాలి కదా, సో పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. అండ్ నా చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో గ్రేవీ. ఆ గ్రేవీని మనము గ్రైండ్ చేస్తే ఇంకా స్మూత్గా వస్తుందన్నమాట యాక్చువల్ గ్రేవీ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మిక్స్డ్ వెజిటబుల్స్ యూస్ చేస్తాను ఈ కర్రీకి, ఎందుకంటే ఇది చల్లారాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆర్గానిక్ మిక్స్డ్ వెజిటబుల్స్ ప్యాక్ నేను కాస్కోలో కొన్నాను. అండ్ అవి కొద్దిసేపు మనం బటర్ వేసి ఫ్రై చేసేసి దాంట్లో మళ్ళీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, కసూరి మేతి అండ్ పన్నీర్ వేసేసి బాగా కొంచెం సేపు అలాగా స్లోలో ఫ్లేమ్ పెట్టుకోండి. ఎక్కువ హైలో పెట్టద్దు, స్లో పెట్టుకొని చాలాసేపు అలా వదిలేసేయండి. అంటే మీరు ఫ్రై చేస్తూ ఉండొచ్చు, కలుపుతూ ఉండొచ్చు, కొద్దిసేపు అలా లైట్గా వదిలేసేసినా కూడా అది మంచిగా స్లోగా కుక్ అవుతుంది. అందుకే చెప్పాను హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే అది బర్న్ అయిపోతుంది కదా, టేస్ట్ బాగుండదు. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా మంచిగా స్లోగా పెట్టేసి నేను నెమ్మదిగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే గ్రైండ్ చేసిన గ్రేవీ ఉంది కదా, దాన్ని దీనికి యాడ్ చేసేస్తాను. ఆహా, నాకైతే స్మెల్ ఎలా వస్తుందంటే ఇప్పుడే తినేయాలన్నంత స్మెల్ వచ్చేస్తుంది. అలా కలుపుతూ ఉంటాను. ఇంకా అంతే, ఆల్మోస్ట్ డన్ అండి. ఇంకొంచెం ఇది థిక్ అయిపోయిన తర్వాత కొంచెం ఇప్పుడు ఆ జార్లో మీకు లెఫ్ట్ ఓవర్ ఉంటుంది కదా, కొంచెం అంటుకొని ఆ జార్కి వాటిలోకి కొంచెం వాటర్ వేసేసి దాన్ని క్లీన్ చేసి ఆ వాటర్ అంతా దీంట్లో కలిపేస్తే గ్రేవీ చాలా బాగా వస్తుంది. అంతే, మిక్స్డ్ వెజిటబుల్ పన్నీర్ కర్రీ రెడీ.